రేవంత్ అన్న ఢిల్లీలో ఉన్నా కూడా రేవంత్ అన్న బాధ అంతా రాజగోపాల్ రెడ్డి చేయబట్టి పుసుకున్న నా ముఖ్యమంత్రి పదవి పోతుందా? రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మన ముఖ్యమంత్రి చేస్తాడా? లేకపోతే కోమటిరెడ్డిని మన ముఖ్యమంత్రి చేస్తాడా? అసలు ఏంది? రేవంత్ అన్నకు అంత అర్థమైపోయింది. రాజగోపాల్ రెడ్డి చాలా సీనియర్ లీడరు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి చాలా ఒరిజినల్ లీడరు, సీనియర్ లీడర్ రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి లేక టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడేసరికి, కేటీఆర్తో డిస్కస్ చేసేసరికి రేవంత్ అన్న కనుక్కుంటున్నట్టు అసలు ఏంది. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే పోని, కానీ రాజగోపాల్ రెడ్డితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు పెట్టేట్టున్నారు, పంచాయతీ అయ్యేటట్టుంది. రాజగోపాల్ రెడ్డి ఒకవేళ పార్టీ మారినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసినప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇవాళ అధికార పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోయిందనుకో కాంగ్రెస్ ఓడిపోతుంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. ఈసారి రాజగోపాల్ రెడ్డి పుసుక్కున కాంగ్రెస్కి రాజీనామా చేసిందనుకో కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోతుంది, కూలిపోతుంది. రాజగోపాల్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడు. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజలలో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి రేవంత్ అన్నకు అర్థమైతలేదు. మొన్న డిన్నర్ మీటింగ్ వెళ్తే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఇలా రాజగోపాల్ రెడ్డి కేటీఆర్తో మాట్లాడుతున్నాడు. 2 గంటల సేపు డిస్కస్ చేసిన అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడిండు, ఏం కథ, ఇదే బాధ రేవంత్ అన్నకు. షాక్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి, పరిశాన్లో ఉన్నాడట. అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు రేవంత్ అన్నకు. ఓ దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రోగ్రాంలో కొత్తలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ అన్న పైన కొంత కోపంతో ఉన్నారు. మంత్రులేమో చాలా గరం మీద ఉన్నారు. ఇప్పుడు 2-3 మంత్రులను తీసేయబోతున్నాడు రేవంత్ రెడ్డి అనేది వినబడుతున్న చర్చ. పొన్నం ప్రభాకర్ పేరు వినబడుతున్నది, కొండా సురేఖ పేరు వినబడుతున్నది, తర్వాత జూపల్లి పేరు కూడా వినబడుతుంది. కాబట్టి మంత్రులను తీసేస్తారనే చర్చ ప్రభుత్వంలో ఫెయిలు. ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత ఇప్పటిదాకా ఏం కాలేదు, ఏం చేయలేదని చెప్పి జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇవన్నీ రేవంత్ అన్నకు ఒక పెద్ద టెన్షన్ లెక్క అయిపోయింది. ఇంకోటి రేవంత్ అన్న బాధ ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీ కాపాడుకోవాలి, ఆయనతో నా ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనేది రేవంత్ అన్న బాధ. రేవంత్ అన్న పరిశాన్లు ఉన్నాడు, ఏం చేయాలో నాకు అర్థమైతలేదు.